తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో గచ్చిబౌలిలోని విద్యా గణపతి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ పవన్ కుమార్ శర్మ గారు ఉన్నారు. పవన్ కుమార్ శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మనము 1/1/2025లోకి వస్తున్నాం కదండి. మా ప్రేక్షకులకి మీ తరపు నుంచి వేద ఆశీర్వచనం ఇస్తారా? చక్కగా అండి. తెలుగు క్యాపిటల్ భక్తి ఛానల్ వీక్షకులకి ఆశీర్వచనాలు. గణపతి అనుగ్రహంతో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. అలాగనే ఈ 25 సంవత్సరానికి అందరూ కూడా భగవతానుగ్రహంతో సుభిక్షంగా ఉండాలని చెప్పి వేదాశీర్వచనిద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమో నమో గణేశాయ విఘ్నేశాయ నమో నమః. వినాయకాయ వైతుభ్యం వికృతాయ నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. యో వైతాం బ్రహ్మణో వేదామృతేన వృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుకీర్తిం ప్రదాన్ దదుః. భాగదే ఏవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేతు. బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి. యావతీర్వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విధిభ్యో దివే దివే నమస్కుర్యాన్న. శ్రీలంకేత్తయే ఏతా ఏవ దేవతా ప్రీణాతి. పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమః సర్వస్యాప్తి. సర్వశ్చరిష్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జగతి. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. గణేశానుగ్రహ సిద్ధిరస్తు. చాలా బాగా ఇచ్చారండి ఆశీర్వచనం. అందరూ ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఉండాలి. ఈ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. లక్షణంగా గణపతి అనుగ్రహంతో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. ఇవాళ రేపు కుటుంబాలన్నీ చాలా వేరు వేరు అయిపోతూ ఉన్నాయండి. అసలు కుటుంబం అంటే ఎలా ఉండాలి, ఏమిటి? కుటుంబం అనేది అందరూ కూడా కలిసి ఉండాలి. ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ప్రతి కుటుంబంలో కూడా తల్లిదండ్రులు ప్రధాన పాత్ర పోషించి పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదువులు చదివించి ధనాన్ని వాళ్ళ మీద ఖర్చు చేసి మొత్తం వాళ్ళని చదివించిన తర్వాత వాళ్ళకి స్థాయి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్ని పట్టించుకోవాలి అంటే ఎన్నో రకాల సమస్యలతో వెనక్కి వెళ్ళిపోతున్నారు. అవునండి. అన్నదమ్ములు చిన్నప్పటి నుంచి ఒకే చోట పుట్టి పెరిగి కూడా కొంతకాలం తర్వాత వారు కూడా విభేదాలకి లోనవుతున్నారు. ఇది చాలా తప్పు. 5 వేళ్ళు ఒక్కలాగా లేకపోయినా కూడా 5 వేళ్ళు కలిపితేనే అన్నం తినగలుగుతాం కదా. అలాగా ఒక కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నా కూడా అందరూ కూడా ఒకేలాగా ఉండాలి అని చెప్పేటువంటి కుటుంబమే శివ కుటుంబం. శివ కుటుంబాన్ని మనం చాలా తీక్షణంగా గమనించాలి. అందుకే మన ప్రతి ఇంట్లో కూడా శివ కుటుంబం అనేటువంటి చిత్రపటం ఖచ్చితంగా ఉండాలి. స్వామికి నమస్కరించాలి. ఎందుకు అంటే శివ కుటుంబంలో ఎన్నో రకాల భిన్న మనుషులు, అలాగనే వారి వాహనాలు కూడా భిన్న భిన్నంగానే ఉంటాయి. మనం చాలా భిన్నంగా ఉంటాయి. అవును. మనం స్వామివారు చూద్దామా అంటే ఆయన చక్కగా భోలాశంకరుడు. ఆవిడ చూస్తే మహాపతివ్రతా శిరోమణి పార్వతీదేవి. ఇక్కడే చూడండి, ఒక ఆవిడ పుట్టించే ఆవిడ, అంతే కదా. అవును. ఆవిడ మొత్తం సృష్టిని మొత్తం సృష్టిస్తుంది, పుట్టిస్తుంది, తిండి పెడుతుంది. ఆయన పక్కనే చూస్తే లయం ఎంత భిన్నాభిప్రాయాలతో ఉన్నారో ఇద్దరు. పుట్టించేవారు ఒకడైతే లయం చేసుకునేవారు ఒకరు. ఎందుకు లయం చేసుకుంటున్నాడు అంటే మనం ఎంత జన్మించినా ఎన్ని జన్మలెత్తినా కూడా తద్వారా చివరికి నా దగ్గరికి చేరాలని చెప్పేవాడు శివుడు. నేను లేకపోతే నీకు అసలుకి ఏ కర్మ చేయడానికి అవకాశమే లేదనేటువంటి ఆవిడ. ఇద్దరు భిన్నాభిప్రాయాలు ఒక్కచోటికి చేరారా? అవునండి. అలాగనే వారి సంతానానికి వద్దాం. ఈయన వారి వాహనాలండి. వారి వాహనాలు మనకి శివుని యొక్క వాహనం నందీశ్వరుడు. ఎంత సౌమ్యుడు. మనం ఇవాళ భోజనం చేస్తున్నామంటే భూమి మీదకి వచ్చాడు ఆయన, ఆ దున్నాడు. దాని ద్వారానే గో సంపద పెరగడం ద్వారా మనం తిండి తింటున్నాం. చూడండి, ఇక్కడ ఆయన లయం చేసుకుంటే ఆయనైనా కూడా ఆయన వాహనం మనకి తిండి పడుతుందా? అవును కదా. ఎంతటి వాళ్ళిద్దరిలోనే భార్యాభర్తల్లో ఎన్నైతే భిన్నత్వం ఉందో అలాగనే వారి వాహనాల్లో కూడా అంతే భిన్నత్వం ఉంది. ఇక్కడ ఆయన లయం చేసుకునేవాడు, ఆయన వాహనం తిండి పెట్టడానికి సహకరించేది వాహనం.
అమ్మవారికి వెళ్దామా అంటే ఆవిడ తిండి పెట్టేటువంటి దేవత, పుట్టించి అందరినీ కూడా పెంచి పోషించేటువంటి తల్లి. అవును. ఆవిడ వాహనం వస్తే సింహం. చూడండి, అక్కడేమో మనం చక్కగా పోషించేవారు, ఇక్కడ వచ్చేసరికి సింహ వాహనం మీద అమ్మవారు కూర్చొని రాక్షస సంహారం కోసం ఆ యొక్క రాక్షసుని సంహరిస్తూ ఉంటుంది, తినేస్తూ ఉంటుంది ఈవిడ. వారిద్దరూ ఎలాగైతే ఉన్నారో వాహనాలు కూడా భిన్నంగా ఉన్నాయి. అలా భిన్నంగా ఉన్న ఇద్దరికి 2 వాహనాలు కూడా భిన్నత్వాన్నే చూపిస్తున్నాయి. సరే, అక్కడి నుంచి చూస్తే ఆయన వాహనం నంది, మనకి ఆవు. ఆవిడ వాహనం వచ్చే సింహం. సరే, మనం భూలోక విషయానికి వచ్చేసరికి ఎలా ఉంటుంది అయ్యా అంటే, ఈ సింహానికి ఆవును చూస్తే ఎలా ఉంటుంది, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని ఉంటుంది. కరెక్టే కదా, ఖచ్చితంగా తినేద్దామా అని ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళేసరికి, స్వామివారి సన్నిధిలో ఉండేసరికి, ఆ శివ కుటుంబంలో ఉండేసరికి వాళ్ళ ఆలోచనలు మారిపోయాయి. చూడండి, సేవ చేద్దామనే భావంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అవునండి. అలాగనే స్వామివారి యొక్క ప్రధాన కుమారుడు గణపతి. ఎలా ఉంటారు? గణపతి చాలా విశేషమైనటువంటి దేవుడు. మనం గట్టిగా గమనించినట్లయితే శివ కళ్యాణం చెయ్యాలన్నా కూడా గణపతిని ఆరాధించాల్సిందే. శివ కళ్యాణం చెయ్యాలన్నా గణపతి వాళ్ళకి పుట్టారు కదండి. అది సమాజంలో మనం నానుల్లో ఉన్నటువంటి గణపతి ఇదే రూపం అనేటువంటిది ఫస్ట్ రూపం కాదు. ఆవిర్భావ సమయంలోనే గణపతి ఉంటాడు. సృష్టి ఆవిర్భావం, సృష్టి ఆవిర్భావంలోనే గణపతి ఉంటాడు. అనేక రూపాల్లో ఇది ఒక రూపం. పార్వతీ పుత్రుడిగా రావడం అనేది ఒక రూపం అంతే. అలాగనే ఈ గణపతి గజముఖాన్ని కలిగి ఉంటాడు. ఎందుకు? ఆయన మానవ శరీరంతోనే, మానవ శిరస్సుతోనే ఉండేవాడు. కానీ లోకాన్ని, మనిషి అన్ని రకాల జీవుల్ని సమానంగా చూడాలి అనేటువంటి తత్వంతోనే పరమేశ్వరుడు ఆ యొక్క గజముఖాన్ని ఆయనకి అలంకరించాడు. గజముఖం మనం గణపతిని ఎలా చూస్తే అలా కనిపిస్తాడు. మీరు గమనించినట్లయితే గణపతి మీరు ఎలా చూడాలనుకుంటున్నారు అలా కనిపిస్తాడు. అమ్మవారిలాగా చూడాలనుకుంటున్నారా? అమ్మవారిలాగే కనిపిస్తాడు. అయ్యవారిలాగా చూడాలనుకుంటున్నారా? అయ్యవారిలాగానే కనిపిస్తాడు. లేదా ఏనుగులాగా చూడాలనుకుంటున్నారా? అలాగనే కనిపిస్తాడు. ఎందుకంటే అనేక రూపాల సమ్మేళనమే గణపతి. మనం ఎలాగైతే ఆయన్ని ఆరాధిస్తామో మన భావం బట్టి, భావాన్ని బట్టి ఎలాగైతే మీరు స్వామిని ఆరాధించదలుచుకుంటున్నారో తద్వారానే ఆయన అలాగనే అనుగ్రహిస్తాడు. అంతటి శక్తివంతుడు గణపతి. ఏది చెప్పినా వింటాడు. అందుకే పెద్ద పెద్ద చెవులు వేసుకుని వింటాడు. మీరేం చెప్తారు చెప్పండి, అన్నీ వింటాను, నేను తీరుస్తాను మీ కోరికలు ఏమిటో. పెద్ద చాటంత చెవులతో ఉంటాడు కదా. ప్రతిదీ వినడానికే ఉన్నాను, నేను మీకు అండగా ఉన్నాను చెప్పడానికి గణపతి వస్తాడు. అలాగని ఆయన వాహనం చూద్దామా అంటే మూషికం. చూడండి, శివ కుటుంబంలో ఎంత వ్యత్యాసము. ఆయన వాహనం ఈ యొక్క మూషికం, అంటే మనకి వాడుక భాషలో ఎలుక. సరే, ఈయన ఆభరణం చూద్దామా? శివాభరణం ఏమిటయ్యా? నాగేంద్రుడు. పాములకి సహజ ఆహారం ఏమిటి? ఎలుకలే కదా. అక్కడ తిందాము అని ఈయన దగ్గర ఉన్నటువంటి ఎలుక కాస్త భీకరంగా ఆయన చూస్తూ ఉంటుంది, నువ్వు ఎక్కడ వస్తావు నాయన అని. కానీ ఆయన అక్కడి నుంచి ఏం చేస్తాడు? అక్కడ విభేదం ఉన్నా కూడా, పాము ఎలుక తినాలనే ఉద్దేశం ఉన్నా కూడా, శివ కుటుంబంలోకి చేరగానే స్నేహం ఏర్పడిపోతుంది కదా. స్నేహాన్ని ఏర్పరచుకొని అక్కడ సుభిక్షంగా ఉన్నారు వాళ్ళు. అలాగని ఈయనకి 2వ కుమారుడు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి. ఈయన ఎలాగైతే ఒకే చోట కూర్చొని అందరిని అనుగ్రహిస్తాడో, ఈయన తిరగక్కల్లా ఈయన చక్కగా ఆ గణపతి ఒకే చోట కూర్చొని సమస్తాన్ని తిరగగలిగేవాడు, సమస్తాన్ని చూడగలిగేవాడు. గణాధిపతి. విఘ్నాలు కలిగించేది అతనే, విఘ్నాలు తీర్చేది అతనే. ఎందుకు విఘ్నాలు కలిగించాలి అని అన్నప్పుడు, విఘ్నం కలుగుతుంది అంటే విఘ్నం అనేటువంటిది మనం పూర్వజన్మలో చేసుకునే సుకృతం వల్ల వచ్చే పుణ్య పాపాలన్నీ కూడా మనకు వెంబడిస్తూ ఉంటాయి. పాపాన్ని ఒక్కొక్కటిగా బయటికి తీస్తూ ఉంటాడు ఈ గ్రహాలు. మనం ఏదైతే మనం ఇదండి వాళ్ళ మన గ్రహం బాగాలేదు అంటాం కదా, ఒక్కొక్క పాపాన్ని ఒక్కొక్క సమయంలో ముందుకు తెస్తారు వాళ్ళు, మన కర్మ ఫలాన్ని తొలగించడం కోసం. ఆ పనిలో విఘ్నం కలిగించే ఆ పనిన తెప్పించేవాడే గణపతి. ముందు వేస్తాడు, ముందు నువ్వు దీన్ని దాటరా, నీకు ఈ కష్టం తీరిపోతుంది అని. మనం దాటలేనప్పుడు స్వామి అన్నప్పుడు నేనే ఉన్నాను, ఇదే నేను దాట వేస్తానని చెప్పి తొలగిస్తాడు. విఘ్నాన్ని కలిగించేవాడు అతనే, విఘ్నాన్ని తొలగించేవాడు అతనే, అన్నీ అతనే. ఎందుకు విఘ్నం కలిగిస్తున్నాడు అన్న ప్రశ్నకి మన పాపాలని తగ్గించాలి, అంతే కదా. మనం ఇవాళ ఇప్పుడున్న సమాజంలో లావైపోతాం, తింటాం బాగా మంచిగా,
మన జిహ్వ అడుగుతుంది, ఇలా తినేస్తాం. తర్వాత ఏమో ఉదరం బాగా పెరిగిపోతుంది, అలాగా గణపతి లాగా. అలాగే అది తగ్గించాలి. అలాగనే పాపం మనం చేసేసాం, మనం తద్వారా చేసేసాం. కానీ ఆ పాపాన్ని మూట కట్టుకొని ఎన్నో ఏళ్ళు మూసి మూసి జన్మలు అనుభవించేదానికంటే ఒక్కొక్క జన్మలో స్వామివారు ముందుకు వేసి ఆ పాపాన్ని, విఘ్నమైనటువంటి పదార్థాన్ని ముందుకు వేసి విఘ్నాన్ని తొలగించేవాడిగా ముందుకు వచ్చి విఘ్నాన్ని తొలగించేస్తాడు. సంచి నిండా తెచ్చుకుంటాం సంచిత కర్మలు, అంతే. ఒక కర్మని తొలగించుకోవాలి. ఆ కర్మని తొలగిస్తాడు. ఇచ్చేవాడు అతనే, తీసుకునేవాడు అతనే, తీసేసేవాడు కూడా అతనే. అంతటి విశేషం గణపతి. ఎవరైతే గణపతిని మనస్సులో ధ్యానం చేస్తూ స్వామివారి యొక్క మీద భారాన్ని వేసి ఉంటారో వారికి బాధలు ఉండవు. ఎందుకంటే గణపతి అంతటి విశేషమైనటువంటి దేవత. అలాగనే ఆయన సోదరుడు వచ్చేసి కుమారస్వామి. ఈయన ఎలా వాయువేగంతో వెళ్ళగలడు. దేన్నైనా మనోవేగం. మన మనస్సు ఎక్కడికైనా చేరాలంటే, మనం ప్రయాణం చేయాలంటే చాలా సమయం పట్టేస్తుంది. ఇప్పుడు ఈ నిమిషంలో అమెరికా వెళ్ళిపోతాం, మనస్సుతో అయితే వెళ్ళిపోతాం. అంతటి మనోవేగం కలిగినటువంటి వాళ్ళలో హనుమంతుడు ఒకడు, సుబ్రహ్మణ్యుడు ఒకడు. మళ్ళీ చెప్పండి. హనుమంతుడు ఒకడు. హనుమంతుడు మనోవేగంతో వెళ్ళగలడు, వాయువేగంతో వెళ్ళగలడు. రెండో వాడు ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్యుడు. వీళ్ళిద్దరూ కూడా రుద్రవీర్య సంభూతులే. వీర్య సంభూతులు, రుద్రుడి యొక్క అంశలు వీళ్ళిద్దరూ కూడా. ఆయన రుద్రుడి యొక్క అంశే, ఈయన రుద్రుడి యొక్క అంశే. అటువంటి ఇద్దరు, అందుకని ఇద్దరు ఒకే వేగంతో ఉంటారు, ఒకే శక్తితో కూడా ఉంటారు. ఒకటే శక్తి అంటే అంతే. సుబ్రహ్మణ్యుడంతో హనుమంతుడు అంతే. మనం ఎలా ఆరాధిస్తామో అలా మనం అనుగ్రహిస్తారు. అలాగా మనం గమనించినట్లయితే వీరెవ్వరూ కూడా దేహం నుంచి పుట్టినవారు కాదు. గణపతి దేహం నుంచి పుట్టినవారు, లోపల మాసాలు మోసి కన్నటువంటి శిశువు కాదు. ఎందుకంటే వారందరూ కూడా సృష్టికి పూర్వమే ఉన్నటువంటి దేవతలు. మనల్ని కాపాడడం కోసం, మనల్ని ఈ పాపకర్మల నుంచి విముక్తి పొందడం కోసం, మనం వారిని చూడడం కోసం, మనం ఆరాధించడం కోసం ఒక రూపాన్ని దాల్చారు వీరంతా కూడా. అలాగా ఆ సుబ్రహ్మణ్యావతారంలో కూడా స్వామివారు. ఇక మనం విషయంలోకి వెళ్తే ఆయన వాహనం ఏమిటి? నెమలి. ఇక్కడ నుంచి ఆ యొక్క నాగేంద్రుడి పాము ఏదైతే ఉందో ఎలుకను చూస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడా అని. ఇక్కడికి వచ్చే ఈయన సుబ్రహ్మణ్య వాహనం నెమలి. ఈయన చూపు ఎక్కడ ఉంటుంది? శివుడి యొక్క మెడలో ఉంటుంది. ఆయనను చూస్తే ఈయనకు భయం, ఈయనకి చూస్తే ఆయనకు భయం. ఇలాగా వాళ్ళు రాగానే చెప్తారట, అయ్యా గణపతి నీ యొక్క వాహనాన్ని బయట పార్కింగ్ చేసుకొని రా అంటాడట. ఇది మనం అంటే సౌఖ్యంగా చెప్పేటువంటి మాట. ఎందుకంటే నీ బయట పార్క్ చేసుకుని రా, పైన నాగేంద్రుడు పాపం అలా ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు అని. ఇక్కడ చూస్తే నాయనా సుబ్రహ్మణ్య నీ వాహనాన్ని బయట పార్కింగ్ చేసుకొని రా, ఇక్కడ ఈ నాగేంద్రుడు భయపడుతున్నాడు అన్నట్టు. అది మానవ నిర్మిత మాటలు ఇవన్నీ. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళేసరికి ఇవన్నీ కూడా ఇంత భిన్నంగా ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఏకత్వంగానే కనిపిస్తారు. అందరూ శివుడికి తలొగ్గేస్తారు. భిన్నత్వంలో ఏకత్వం అంతే కదా. మొత్తం చాలా అద్భుతం అండి. ఇంతటి విభిన్నమైన పాత్రలన్నీ కూడా ఏకత్వంగా కనిపిస్తున్నాయి శివ కుటుంబంలో. మరి ఏ కుటుంబంలో కనిపించవు చూడండి. కరెక్ట్. అలాగా ప్రతి జీవితంలో కూడా తల్లిదండ్రుల్ని ఆరాధించాలి. ఎంతటి శక్తి ఉన్నటువంటి గణపతి అయినా, అంతకంటే అంతే శక్తి ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడైనా, అంతకంటే పెద్దదైన సృష్టి అయినా, ఇంతటి సృష్టిని నిర్మించిన జగన్మాత అయినా పరమేశ్వరుడికి ఒగ్గేస్తుంది. ఆవిడ ఆయనకి నమస్కరిస్తుంది. ఎందుకంటే సృష్టి అంతా సృష్టించిన వాడు పరమేశ్వరుడు. ఆ సృష్టిలో ఆడేటువంటి దేవతలు వీళ్ళందరూ కూడా పరమేశ్వరుడు యొక్క అంశలే. ఒక ఆవిడ వివాహం చేసుకుని భర్త ఇంటికి వచ్చింది అనుకోండి, భర్త ఇంటి పేరే వచ్చేస్తుంది కదా. పలానా ఆవిడ పలానా ఆయన భార్య అని చెప్తాం. అలాగనే శివుడి కుటుంబంలో దేవతలందరూ కూడా శివుడి యొక్క అంశలు. అందుకని ఆయన్నే స్మరిస్తుంటారు. అట్లానే ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నటువంటి పిల్లలకి తల్లిదండ్రులు ఇవాళ మనం కనిపిస్తున్నారంటే వాళ్ళ విలువలు కొంతమందికి తెలియవండి. వాళ్ళని చూసుకోవాలన్నా, వాళ్ళకి తిండి పెట్టాలన్నా, వాళ్ళని అన్ని రకాలుగా సంరక్షించాలన్నా ఎంతో కష్టపడిపోతుంటారు. చూడండి, మనం నా అనుభవం కొద్దీ చెప్తున్నాను కొన్ని విషయాల్ని. మనకి పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టేదాకా తల్లిదండ్రుల భావన ఎలా ఉంటుందంటే పిల్లలు పుడితే బాగుండు. పుట్టిన తర్వాత ఏం చేస్తాం? వీడిని చదివించాలి. వాళ్ళు పడే కష్టము. అందుకనే ముందు తల్లికే నమస్కరిస్తారు ప్రపంచమంతా, అంతే కదా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అందరికంటే మొట్టమొదటిగా తల్లినే ఆరాధించాలి.
తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లలకి సమానం. పుట్టినటువంటి పిల్లవాడిని ఎలా సంరక్షించాలి, అలాగే కొంత వాళ్ళు కాపాడుకోవాలి. వాడు ముక్కులో ఏం పెట్టుకుంటాడో, నోట్లో ఏం తింటాడో, ఎక్కడ తలబుడుచుకుంటాడో, ఏ పడేసుకుంటాడో, ఇంత కాపలా కాసి పిల్లల్ని ఒక 5 ఏళ్ళు 8 ఏళ్ళు ముందుకు తెచ్చిన తర్వాత వాడి విద్యాభ్యాసం మొదలవుతుంది. ఈయన ఎన్నాళ్ళ నుంచో కష్టపడి రూపాయి పోగేసుకుని ఆ చదువుకని మొదలు వాడి ఆరోగ్యమను అదను ఇదని ఈయన జీవితం అంతా కూడా కొడుకుని కూతుర్ని చూస్తూ మురిసిపోతూ పెంచేస్తారు. వీళ్ళకి ఇంకొక ఆలోచన ఉంది, ఇంక స్వార్థం ఉండదు. తల్లిదండ్రులు చూడండి, మనకి ఎక్కడ చూసినా స్వార్థం. తల్లిదండ్రుల ప్రేమలోనే స్వార్థం కనిపించదు. ఎందుకంటే నిస్వార్థంగా ఉండే వాళ్ళు ఎవరయ్యా సృష్టి మొత్తం మీద అంటే కూడా తల్లి తండ్రి. వీళ్ళకి మించినటువంటి దేవతలు నాకు తెలిసి భూమి మీద లేరు. అందుకనే కృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి తల్లి ప్రేమ కోసమే భూమి మీద పుట్టాడు. ఒక్క తల్లి కాదు, ఇద్దరు. కృష్ణుడికి 2 తల్లులు కదా. అట్లా కన్న తల్లి వేరు, పెంచిన తల్లి వేరు కదా. తల్లి ప్రేమ కోసం అంత పరితపించారు దేవతలు కూడా. అటువంటి వాళ్ళని మనకి తల్లిదండ్రులు మన కళ్ళ ముందున్నా ఇవాళ చూసుకునే శక్తి లేదు. వివాహం కాగానే, వివాహం అవుతుండగానే మనం చూడండి, ఆయనేమో 10 మంది పిల్లలు ఉన్నా కూడా తల్లిదండ్రులు ఒకేలాగా చూడగలరు, ఒకేలాగా చూస్తారు. మనకు అనిపిస్తుంది పెంచుకునే, మనం తినే వాళ్ళకి మనకు అనిపిస్తుంది పిల్లలుగా, మా నాన్న వాడిని పెద్దగా చూశాడు, అమ్మ వీడిని. అలా ఉండదు. వాడికి ఎంత కావాలో, ఏది అవసరమో దాన్ని ఇవ్వగలిగిన వాడే తల్లి తండ్రి. అంతవరకే ఇస్తారు. వాడికి అవసరం లేని, ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, ఏదో తీసుకుని ఇలా పొడుచుకుంటానంటాడు, వీడికి ఇష్టం పొడుచుకోవడం. అది పొడుచుకుంటే వాడికి ఇబ్బంది అవుతుందని తల్లి గమనిస్తుంది, వద్దురా అంటుంది. అట్లా తల్లిదండ్రులు పిల్లలకి ఏమి ఇవ్వాలో దాన్ని అందించగలరు. తద్వారానే చక్కగా పిల్లల్ని చూసుకోగలరు. అలాగ పెంచి పెద్ద చేసిన తర్వాత వారికి ఉద్యోగం వస్తుంది. మంచిగా మా కుటుంబం తనకు భార్య ఏర్పడాలి, మా కుటుంబం పెరగాలని మళ్ళీ వాళ్ళకి వివాహాలు తెస్తారు. ఇక్కడికి వచ్చేసరికి పిల్లలకి వివాహాలు అయిన తర్వాత సమస్య మొదలైపోతుంది. ఎలాగా, వాళ్ళు చెడ్డవాళ్ళని నేను అన్ను, కానీ స్వార్థం. ఎవరికి వారికి స్వార్థం ఎందుకు పెట్టాలి? ఈయనకి ఇంత ఖర్చు అయింది, ఆయనకి అంత ఖర్చు అయింది. నిజంగా చెప్పండి, అదే తల్లిదండ్రులు లేకపోతే మనం ఈ స్థాయికి వచ్చున్నామా? ఇవాళ వాడు చెప్పాడు, వీడు చెప్పాడు అని ఏదో వాళ్ళని అనేస్తాం. కానీ ఎంత పాపం మూట. అదే ఆ పాపాన్ని నేను ఇందాక మీతో అన్నాను చూడండి, పాపాన్ని మనకి తెలిసి లేక మూట కట్టుకుంటాం. ఇదే పాపాన్ని మూట కట్టుకుంటాం మనం. కరెక్ట్. తల్లిని, తండ్రిని, గురువుల్ని దూషించి, స్నేహితుల్ని దూషించి, అందరినీ దూషించి, ఈ దూషించిన పాపం అంతా కూడా మూట కట్టుకుంటాం. ఈ మూట కట్టుకొని మోస్తూ ఉంటాం. ఈ మూటని ముందుకు వేస్తాడు గణపతి. పాపాన్ని విఘ్నాల రూపంలో ముందుకు వేసి విఘ్నాల్ని తొలగిస్తారు. ఎందుకు తొలగించాలండి? మేము మోసుకుని వెళ్ళిపోతాం కదా. అలా ఉండదు. కలియుగం ఇది. ఏమవుతుంది, కొంచెం ముందుకు వెళ్ళగానే వ్యాధి రూపేణ పీడించబడతారు. శివ కుటుంబము అంటే ఇంత గొప్పగా భిన్నత్వంలో ఏకత్వం ఉంది. మనం శివ కుటుంబాన్ని చూసి నేర్చుకోవాలి. విభిన్న వ్యక్తులు ఉండొచ్చు కుటుంబంలో, కానీ అందులో ఏకత్వం అనేది పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఎంతమంది ఉన్నా కూడా తల్లిదండ్రుల్ని ముందు ప్రధాన పాత్రలుగా మనం చూసుకోవాలి. ఖచ్చితంగా మన మనస్సులో ఉండిపోవాలి. వీళ్ళు మన దేవతలు, వీళ్ళు మన చెడు కోడరు. మన ఎంతైనా కూడా తల్లిదండ్రులు మనల్ని ఇంత వాళ్ళని తెచ్చారు కాబట్టి మనల్ని ఎప్పుడైనా మన శ్రేయస్సే కోరుతారు అని పిల్లల్ని నమ్మిన రోజు పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇలాంటి పాపకర్మాలు మూట కట్టుకోకుండా తల్లిదండ్రులు సేవ చేసుకోవడం వల్ల వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగనే దైవ సేవ చేయడం వల్ల ఈ పాపాన్ని ముందుకు వేసి తద్వారా ఆ పాపకాలను తొలగించేస్తాడు భగవంతుడు. అబ్బా, చాలా బాగా చెప్పారండి. మీరు అన్నట్టు శివ కుటుంబం ఫోటో ఇంట్లో పెట్టుకొని ప్రతినిత్యం స్మరించాలి. మన కుటుంబం కూడా శివ కుటుంబం లాగా ఉండాలి, భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలి అన్నట్టు మీ సందేశం. అంతే, చాలా బాగా ఇచ్చారండి. నమస్కారం అండి. స్వస్తి.